మనకి. రైట్, ఒకసారి మన కొలిక్ సత్య దగ్గరికి వెళ్దాం. సత్య, మెయిన్గా ఓటీటీ పెరగడం కానీ లేదా పైరసీ ఉజృంభించినటువంటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ చాలా సవాళ్ళు ఎదుర్కొంటుంది ఇప్పుడు. ఎందుకంటే థియేటర్లకు వస్తున్నటువంటి ప్రేక్షకుల్ని మనం చూస్తున్నాం, ఏ మేర ఉంటున్నారు అనేటువంటిది. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి రిలీజ్ సమయంలో ప్రభుత్వాల వద్దకు రావడం, సినిమా రేట్ల గురించి, టికెట్స్ పెంపుదల గురించి వాళ్ళు సంప్రదించాల్సిన పరిస్థితి, ప్రభుత్వాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ కావడం, ఇలాంటి పరిణామాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏంటి, అసలు ఎలాంటి కసరత్తు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ప్రభుత్వ ఆలోచన ఎలా ఉంది? అధికారుల కమిటీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటి? సంక్రాంతి పండగ అంటే తెలుగు వాళ్ళకే కాదు, సినీ పరిశ్రమకు కూడా చాలా కీలకం. అటువంటి సంక్రాంతి సమయంలో తమ సినిమాను రిలీజ్ చేసుకోవాలని పెద్ద హీరోలు, చిన్న హీరోలు కూడా పోటీ పడతారు. అయితే థియేటర్లు దక్కడం చాలా కష్టంగా మారింది. పెద్ద హీరోలకు థియేటర్లు దక్కి చిన్న హీరోలకు దక్కకపోవడం వల్ల సంక్రాంతిలో వచ్చేటువంటి ఏదైతే ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుందో దాన్ని చిన్న సినిమాలు పొందలేకపోతున్నాయి, చిన్న హీరోలతో తీసిన చిన్న సినిమాలు పొందలేకపోతాయి. కాబట్టి దీనిపైన అనేకమైనటువంటి విజ్ఞాపనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి వచ్చిన నేపథ్యంలో ఒక అధికారుల కమిటీ దీని మీద వేశారు. కుమార్ విశ్వజిత్ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో లా డిపార్ట్మెంట్, అదేవిధంగా హోంశాఖలోని కీలక అధికారులతో ఈ ఒక అధికారుల కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ఈ టికెట్ రేట్ ఎంత ఉండాలి అనేది హేతుబద్ధంగా నిర్ణయించి దాన్ని చెప్పాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైన సమావేశం అయితే ఈ ఉదయం సచివాలయంలో జరిగింది. దీనిలో ప్రధానంగా పెద్ద సినిమాకి ఎంత టికెట్ ఉండాలి, చిన్న సినిమాకి ఎంత టికెట్ ఉండాలి అనేది వాళ్ళు ఒక హేతుబద్ధంగా, ధర్మబద్ధంగా నిర్ణయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి పెద్ద సినిమా వచ్చినప్పుడు 200 కోట్లు పైపడి మేము బడ్జెట్ పెట్టాము కాబట్టి రెమ్యూనరేషన్ ఎక్కువైంది, ఆ ఖర్చు రావాలంటే ఖచ్చితంగా టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఇవ్వాలి, వారం రోజులు ఇవ్వండి, 10 రోజులు ఇవ్వండి అని ప్రతిసారి వచ్చి ప్రభుత్వాన్ని కోరాల్సిన పరిస్థితి వచ్చింది. ఈలోగా ఎవరైనా కోర్టుకు వెళ్తే కనుక ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీ ఎక్కువగా ఉంది, ఎగ్జార్బెంట్గా ఉందని కోర్టులు వ్యాఖ్యానించే పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారంగా యూనిఫైడ్ జీవో ఒకటి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా చిన్న సినిమాలకి అయితే ఒక రేటు, పెద్ద సినిమాలకి అయితే ఒక రేటు అని కాకుండా చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్తో ఉన్న సినిమాలకి అందరూ థియేటర్లకు వెళ్ళి కుటుంబ సమేతంగా చూసే విధంగా ఉండేలాగా రేట్ ఫిక్స్ చేయాలని నిర్ణయించారు. అదే పెద్ద సినిమాలకు ఎగ్జాంపుల్ 250 నుంచి 350 రేంజ్లో మీరు ఫిక్స్ చేసుకోవచ్చు అని చెప్పడం. అంటే పెద్ద హీరో కనుక నటించిన సినిమా వస్తే కనుక వాళ్ళు 350 రూపాయలు పెట్టుకోవచ్చు. చిన్న హీరో భారీ బడ్జెట్తో వస్తే కనుక దానికి 250 ఫిక్స్ చేసుకుని, అంటే జనం ఖచ్చితంగా థియేటర్లకు వచ్చే విధంగా, థియేటర్లకు రావడం ఆగిపోయింది ఓటీటీలు వచ్చిన తర్వాత, అదేవిధంగా పైరసీ వచ్చిన తర్వాత వారిని తిరిగి థియేటర్కి రప్పించడానికి టికెట్ రేట్లో ఎలాంటి మార్పులు చేసి ఎక్కువ మంది జనాన్ని తీసుకురావాలి. టికెట్ రేట్ తగ్గించినా జనాభా ఎక్కువ వస్తే కనుక, ఇప్పుడు 50 మందితో థియేటర్లో స్క్రీన్ రన్ అయినా అయ్యే ఖర్చు, కరెంటు ఖర్చు కానీ లేదా స్క్రీన్ వేసినందుకు అయిన ఖర్చు కానీ సేమే ఉంటుంది. అదేవిధంగా మొత్తం థియేటర్ ఫుల్ హౌస్తో నింపినా కూడా అదే ఉంటుంది. కాబట్టి టికెట్ రేట్ కొంత మేరకు తగ్గించినప్పటికీ కూడా జనాభా పూర్తి స్థాయిలో కనుక థియేటర్కి రాగలిగితే కనుక సినీ పరిశ్రమ బతుకుతుంది. అదే సమయంలో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలకు కూడా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ముఖ్యంగా ఏవైతే కొన్ని సినిమాలు చాలా మంచి సినిమాలు ఉంటాయి, అటువంటి సినిమాలు పెద్ద సినిమాలు రావడం వల్ల కనుమరుగైపోతున్న పరిస్థితి అయితే ఉంది. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కసరత్తు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. కేవలం పండగ సమయంలో పెద్ద సినిమాలకే కాకుండా చిన్న సినిమాలకు కూడా అవకాశం కల్పిస్తూ, అదే సమయంలో రేట్ను ఒక రేంజ్ మధ్యలో ఫిక్స్ చేయడం ద్వారా పెద్ద సినిమా వస్తే కనుక దాన్ని ఏ రేట్లో నిర్ణయించుకునే అధికారం కూడా నిర్మాతకు లేదా సినిమా పరిశ్రమకు, ఆ సినిమా తీసిన వారికి అవకాశం కల్పించడం. ఎందుకంటే వాళ్ళు ఆ రేంజ్ మధ్యలోనే టికెట్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా ఆధారాలు ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. అంటే ప్రతిసారి వాళ్ళు ప్రభుత్వానికి వచ్చి మాకు టికెట్ పెంచుకునే అవకాశం ఇవ్వండి, 600 పెట్టుకుంటాం, 700 పెట్టుకుంటాం అడిగే అవకాశం లేకుండా, అటు ప్రేక్షకుడికి భారం లేకుండా, అదేవిధంగా అటు పరిశ్రమకు ఇబ్బంది లేకుండా మధ్య మార్గంగా ఈ నిర్ణయం అయితే ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. దానికి సంబంధించి ఈరోజు చాలా కీలకమైన నిర్ణయం వెలువడేదానికి ఒక ముందడుగు పడినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మరి కొత్త సంవత్సరంలో మరొకసారి సంక్రాంతిలో రిలీజ్ అయ్యే సినిమా లోపల దీనిపైన ఒక జీవో వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇంకొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అధికారులు చర్చించాలి, తర్వాత దాన్ని క్యాబినెట్ వరకు కూడా తీసుకెళ్ళి తర్వాత అక్కడ కూడా చర్చ జరిగిన తర్వాత జీవో రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది.